రాయలసీమ స్పెషల్ పితికిన పప్పు ఖైమా కూర చేయబోతున్నాం అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఒకసారి చూసేద్దాం. పితికిన పప్పు కీమా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకున్న మటన్ కీమా, ఉల్లిపాయ ముక్కలు, పితికిన పప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, నూనె, టమాటా ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము, నిమ్మరసం. అవన్నీ రెడీ ఉన్నాయి. అయితే ఇవే అనమాట పితికిన పప్పు. అంటే ఫస్ట్ చిక్కుడుకాయ లాగా ఉంటది, అందులో ఒలిచి గింజలు తీసుకోవాలి. ఇది నానబెట్టిన తర్వాత మనము పప్పు ఇలా వస్తుంది చూడండి. ఇవి నానబెట్టాలి. ఇది నానబెట్టి ఇలా ప్రెస్ చేయండి, మీకే తెలుస్తుంది. ఒలవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఇది బాగా ఇలా ఇలా అనుకుంటూ ఉంటే ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ఈ తొక్కలతో మనకు ఇదేం పడేయం, పశువులు భలే ఇష్టంగా తింటాయి. ఇది పితికిన పప్పు. ఈ తొక్క కూడా పారేయద్దు. పశువులకి వాటికి కూడా పోషకాలు కావాలి. ఆవులు బాగా తింటాయి. ఆవులకి ఇంత చెత్త పడుతుంది దాంట్లో. మనం 1 కేజీ తెచ్చుకుంటే మన ఇంత కొద్దిగానే అవుతుంది లిమిట్. దీనికి పేరెవరో కానీ కరెక్ట్ గా పెట్టారమ్మా. దాన్ని పితికి పప్పు, పితుకు పప్పు అని అంటారు. చేద్దామా ఇంకా? ఓకే, బౌల్ పెట్టేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ మాత్రం నెయ్యి వేసుకోండి. ఎక్కువ అవసరం పడదు, కానీ మటన్తో చేసిన ఏ పదార్థమైనా నెయ్యి అనేది 1 స్పూన్ అన్న వేస్తేనే దాని రుచి ఎక్కువ అవుతుంది. అవునా? మటన్కి మాత్రం. మనకి మీకు చికెన్కి వాటికి అంత అవసరం ఉండదు. మంచి చిట్కా లాంటిది. ఆ ఉల్లిపాయలు వేగి ఆ చికెన్ వేగేటప్పుడు, అదే మటన్ వేగేటప్పటికే చాలా బాగుంటుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ ఎగుటు ప్లస్ అదేమంటే గట్టి పడిపోతుంది, చలికి వేరినట్టు అవుతుంది కదా. సో మటన్ ఎప్పుడు వండినా 1 స్పూన్ నెయ్యి అంట వేయండి. ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు, వేపేటప్పుడైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు పొడి వేస్తే ఏమంటే కలర్ చేంజ్ అవుతుంది. హోల్ గరం మసాలాలు. ఇంకోటి ఏంటంటే మనకి దీని ఫ్లేవర్ కావాలి మెయిన్. అవును, మెయిన్ కర్రీ వచ్చి పితికి పప్పు కాబట్టి కష్టపడి చేసాం కాబట్టి ఇది మెయిన్ కావాలి. ఇందులో మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు, కాకపోతే కొద్దిగా ఒక్కొక్కటి అనమాట. ఇంతే, ఒక్క పట్ట, 1 లవంగం, 1 ఇలాచి వేసుకుంటే సరిపోతుంది. సో ఇలాచి వేసేటప్పుడు కొంచెం అట్లా నలిపి వేయండి. ఓకే, ఇప్పుడు వేసేసిన 1 ఇలాచి, తర్వాత చెక్క, లవంగం. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. కీమా ముందే ఉడకబెట్టేసారా? అవునండి, ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్. అది మీరు చేసేటప్పుడు ఎంత కష్టమో అంత సాఫ్ట్, ఊరికే ఉడికిపోతాయి. కానీ మనం నానబెట్టి ఎండు చేస్తాం, అది మాత్రం కొంచెం టైం పడుతుంది. ఇది ఇలా వేయంగానే ఉడికిపోతాయి అనమాట, చాలా మెత్తగా అయిపోతాయి. అందుకని మనం ఖైమాని ఫస్ట్, మటన్ కానీ ఖైమా కానీ ఉడికించేసి రెడీ పెట్టి, అదే ఆలు కాలీఫ్లవర్ అయితే దీంతో పాటే వేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉల్లిపాయలు వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము కీమాలో కొద్దిగా వేసుకుంటాం అల్లం వెల్లుల్లి, అందుకని ఇక్కడ కొంచెం కొత్తిమీర కొంచెం వాసన కోసం అంతే. కారమేమో మనం కారపొడి వేసుకుంటాము, వాసన కోసం 2 పచ్చిమిర్చి, నెక్స్ట్ టమాటాలు వేసి. ఓకే, కీమాకి సరిపడా ఉప్పు కీమాలో వేసాం కాబట్టి మనకు కర్రీకి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకోండి. టమాటా మగ్గిన తర్వాత మళ్ళీ చూసి వేసుకుందాం. కొద్దిగా పసుపు, కొంచెం సేపు మూత పెట్టేసి టమాటా మగ్గిపోతే ఇంకా. ఇప్పుడు మనం ఈ ఉడికించిన ఖైమా ఉంది కదా, ఇందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించాను. ఉల్లిపాయలు కూడా వేసి, వెల్లుల్లి ఇది సేమ్ మటన్ ప్రాసెస్ అంటే ఇంక ఉల్లిపాయ కంపల్సరీ దానికి ఉంటుంది అనమాట. ఇది వేసేసి ఉప్పు కూడా వేసి, ఉప్పు, పసుపు, అది బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మటన్తో ఏది చేసినా కూడా అంతవరకు వేసి ఇక ఉడికించేసి. ఇంకా అది ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా ధనియాల పొడి, కొంచెం కారం,
ఈ కారం మీ ఇష్టం అనమాట. కొంచెం పిల్లలు ఉండేవాళ్ళు కొంచెం చప్పగా వేసుకుంటాము, ఇంకా లేదంటే అది. అంతా అది మగ్గిపోయింది, కైమా ఉడికిపోయింది, ఆయిల్ కూడా మనకు బయట వచ్చింది కదా. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి పేస్ట్ అన్నమాట. కాకపోతే మీకు ఇది తెల్లగా ఉందనిపించచ్చు, నేను ఆ పై తొక్క తీసేసి గ్రైండ్ చేస్తాను అనమాట. అది కొంచెం వేగిన వెంటనే ఆ ఫ్లేవర్ అనేది కొబ్బరి వేగిన వాసన మనకు తెలుస్తుంది. అది అప్పుడు మనం పప్పు వేసేసి మనకి ఎంత వాటర్ కావాలి దగ్గర కోసం వేసేస్తాం. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది కదా, మన పప్పు వేసి మెయిన్ ఇంగ్రీడియంట్. భలే ఉన్నాయి ముత్యాలల్లే. మనం వాటర్ వేసేసి కొద్దిగా మూత పెట్టేసాడు, చూసుకోండి చాలు. అంతే. దీన్ని సిమ్లో పెట్టేసుకొని మనం ఏం పని చేసుకున్నా దాని పాటికి అది ఒక 5 minutesలో మెత్తగా అయిపోతుంది. 5 minutes. అమ్మమ్మ గారు చూద్దామా? చూడండి, పప్పు ఉడికిపోయి ఉంటుంది నాకు తెలిసి వాళ్ళకి. ఆయిల్ అంతా బయట వచ్చేసింది, పప్పు కూడా ఉడికింది. ఇంకా మనం స్టవ్ కట్టేసేసి తర్వాత నిమ్మకాయలు ఒక 2 drops వేసుకుందాం. కర్రీ తక్కువ, కొత్తిమీర కొద్దిగా. పితికిన పప్పు కీమా కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకున్న మటన్ కీమా, ఉల్లిపాయ ముక్కలు, పితికిన పప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, నూనె, టమాటా ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము, నిమ్మరసం. పితికిన పప్పు కీమా కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి 1 స్పూన్ నెయ్యి కూడా వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, సరిపడినంత ఉప్పు వేసి మూత పెట్టి టమాటాని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన కీమాని వేసేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, సరిపడినంత కారం ఇవన్నీ వేసి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కొంచెంసేపు ఫ్రై చేసి పితికిన పప్పును కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి సిమ్లో బాగా ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం వేసి అలానే కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, పితికిన పప్పు కీమా కూర రెడీ.